లేచి నీవు పరుగులు తీసిన సాతానుపై విజయము నొంది పరలోకము చేరిన ఇచ్చేదవు దేవునికి నిజమైన విజయము, మిగిలిచ్చేదవు సాతానుకు కఠినమైన నరకం. ఓ యౌవనుడా, దేవుని కుమారుడా, స్నేహితుడా, సత్యానికి వారసుడా. యవనస్తులు దేవునికి ఇష్టులైన వారని, మీకన్నా బలవంతులు మనుషులలో లేరని. యవనస్తులు దేవునికి ఇష్టులైన వారని, మీకన్నా బలవంతులు మనుషులలో లేరని. యేసుక్రీస్తు ఎంచుకున్న బలమైన బాణములని తన కాడిని మోయుటకు సరైన వారిని, సువార్తకు నీ అడుగులు వేసిన సృష్టికర్తను ప్రకటించిన ఇచ్చెదవు దేవునికి నిజమైన విజయము, సాతానుకు కఠినమైన నరకం. యౌవనుడా, దేవుని కుమారుడా, స్నేహితుడా, సత్యానికి వారసుడా. యుద్ధమందు సైనికుడు వెనుక తట్టు చూడడు, శత్రువుతో చివరిదాకా పోరాడుట మానడు. యుద్ధమందు సైనికుడు వెనుక తట్టు చూడడు, శత్రువుతో చివరిదాకా పోరాడుట మానడు. ఆటంకములు యుద్ధమందు సహజమని, లోకమందు కష్టములు క్రైస్తవులకు వచ్చినని అధిగమించి నీవు పోరాడిన భక్తిలోనే ముందుకు కొనసాగిన ఇచ్చెదవు దేవునికి నిజమైన విజయము, మిగిలిచ్చెదవు సాతానుకు కఠినమైన నరకం. ఓ యౌవనుడా, దేవుని కుమారుడా, స్నేహితుడా, సత్యానికి వారసుడా. యౌవనుడా, దేవుని కుమారుడా, స్నేహితుడా, సత్యానికి వారసుడా. సువార్తకై లేచి నీవు పరుగులు తీసిన సాతానుపై విజయము నొంది పరలోకము చేరిన. సువార్తకై లేచి నీవు పరుగులు తీసిన సాతానుపై విజయము నొంది పరలోకము చేరిన. ఇచ్చెదవు దేవునికి నిజమైన విజయము, మిగిలిచ్చెదవు సాతానుకు కఠినమైన నరకం. యౌవనుడా, దేవుని కుమారుడా, స్నేహితుడా,
మంచిదండి, చక్కగా యవనస్తులు పాట పాడి వినిపించారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జయకేతన్ ఒక పాట పాడి వినిపిస్తారు. తర్వాత వాక్యం వచ్చేసి వాక్యం చెప్తుంది. జయకేతన్ రామ. తెల్లవారాక ముందే అని పాట పాడతాడండి. ట్రాక్ ఏం అవసరం లేదు, పెద్దగా పాడు. తెల్లవారక ముందేలే తెలుయేసుని ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజుని. దూతలను పంపించి రాయిని తొలగించి యేసును 3వ దినమున ఆ దేవుడు లేపెను. ప్రకటించు పెందల కడలేచి యేసు సువార్తను. మరియం చెప్పింది అందరికీ ముందే సువార్తను. ప్రకటించు పెందల కడలేచి యేసు సువార్తను. మరియం చెప్పింది అందరికీ ముందే సువార్తను. తెల్లవారక ముందేలే తెలుయేసుని ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజుని. ఉదయాన్ని ఎన్నో వార్తలే మీ ఇంటికి వస్తున్నాయి. జననం మరణం హత్య అయినా తెలిసిన వార్తలే వస్తున్నాయి. మరణించేదేనా అది చెప్పారా? స్వర్గం నరకం వెళ్ళేదేదో అది చెప్పారా? నలదిగ్గుల్లో జరిగే వర్ణం తెలిపే వార్తలే వస్తున్నాయి. వర్ణం తర్వాత ఏంటో జరిగే సంగతులన్నీ బైబిలే చెబుతున్నాయి. తెల్లవారక ముందేలే తెలుయేసునే ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజుని. బ్రేకింగులు కేకింగ్లు చూపిస్తూ మనిషిని మోసమే చేస్తున్నారు. బ్రేక్ అయిన యేసు వార్తని చేశారు. ఏదో మూలగా జరిగిన కార్యం అని చెప్పారా? రోమా ప్రబుద్ధ కాలం ఇది చెప్పారా? రుజువులతో జరిగింది సమాధి పొందింది బైబిలే చెబుతుందాయి. వర్ణం తెల్లవారక ముందేలే తెలుయేసుని ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజుని. మంచిదండి, చక్కగా పాట పాడి వినిపించినటువంటి జయకేతన్కి సభ తరపున వందనాలు. ఈ సమయంలో వాక్యవి వచ్చేసి ఒక చక్కని వాక్యం చెప్తుందండి. తర్వాత మనం 2వ తరగతిలోకి వెళ్దాం. వాక్యవి రమ గట్టిగా చెప్పు. మీ అందరికీ వందనాలు. నేను చెప్పబోయే అంశం పేరు దేవుని మాటలకు లోబడినవి. సముద్రం, నాలి, సూర్యుడు, చంద్రుడు, వర్షం, మంచు, సింహాలు, కాకులు, చేపలు, చైనాలు. సత్యం. మంచిదండి ప్రియులారా, ఒక గమనికండి. 2వ తరగతి మన శాంసన్ అనే ద్వారా వినిపించాలనుకున్నాం. అన్నయ్య గారికి ఫుల్గా ఫీవర్, జ్వరం రావటం వలన మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తప్పనిసరిగా వస్తానని చెప్పారు ప్రియులారా. కనుక గమనించండి. అన్నయ్య గారు రాత్రి ట్రావెలింగ్ చేసి బస్సు నుంచి దిగిన వెంటనే ఇక్కడికి రావడంతోనే జ్వరం స్టార్ట్ అయింది ప్రియులారా. చాలా ఇబ్బందిగా ఉన్నారు. కనుక
మెడిసిన్ తీసుకుంటున్నారు, 3 గంటలకి వస్తానని చెప్పారు ప్లేయరా. అందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనకు వాక్యం అందించడానికి సహాయం చేయమని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచిదండి, గమనించండి. కనుక ఉదయం కాలంలో ఒక క్లాస్ అన్నయ్య ద్వారా రావాల్సినటువంటి క్లాస్ మిస్ అయిందండి, గమనించండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ బెంగళూరు ప్రిన్సిపాల్ గారైనటువంటి పులి ఈరన్న గారు, మన మధ్యలో ఉన్నటువంటి ఈరన్న గారికి 2వ తరగతి అంటే 2వ సందేశాన్ని అందించవలసిందిగా ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. పిల్లరా, అందరూ కూడా శ్రద్ధతో ఈ యొక్క యవ్వనస్తుల కోడికలో 2వ తరగతి వినవలసిందిగా కోరుచున్నాను. కొంచెం తక్కువ చేయను హైట్. ఓకే, హలో ఓకేనండి. కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని తర్వాత లంచ్లోకి మనం వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, సంఘంగా ఇక్కడికి చేరి మీ మాటలు ధ్యానిస్తున్నావు నాయన. చెప్పబోతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న వారు కూడా శ్రద్ధగా వినటానికి వినగలిగే చెవులను వారికి దయచేస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమని దేవుని వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనములు. ప్రియులారా, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన విశ్వాస జీవితం క్రైస్తవలంగా మనం మన లక్ష్యాన్ని ఛేదించగలం, గురి తప్పకుండా చక్కగా గురి యొద్దకే పరిగెత్తేవారుగా మన విశ్వాసాలు దెబ్బతినకుండా మునుముందుకు ఎలా కొనసాగిపోవాలో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు అన్ని విషయాలను చక్కగా కూలంకుషంగా దేవుడు రాయించడం జరిగింది. కానీ ఈరోజు ఎంతోమంది మరి మాటలపైన గమనం లేకనో లేదా శ్రద్ధ లేకనో ఈరోజు దేవుని మాటలంటే అలక్ష్యం చేస్తుంటారండి. నిజంగానండి, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవుల గురించి ఆలోచిస్తే వాళ్ళు విశ్వసించిన వాళ్ళు అనేకులు ఉన్నా ఏక హృదయము, ఏక తాత్పర్యము, ఏక మనస్సు ఎలాగంటే వాళ్ళల్లో ఉంది అంటే వాక్యం వాళ్ళకి అర్థమైన తీరు ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఒక 1000 మందిని ఉద్దేశించి ఏక మనస్సు అని చెప్పగలమా? ఏమండి, ఈరోజు ప్రియులారా, మన విశ్వాసాలు ఎలా ఉన్నాయి? ఏమండి, నిజంగా కొన్ని మాటలు మన బైబిల్లో ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయునా? ఏమంటే కలిసి మేస్తాయా? ఎక్కడైనా తోడేలు గొర్రెపిల్ల కలిసి మేస్తాయా? ఏంటండి ఇలా రాయించాడు? అలా కింద మాట, సింహము ఎద్దు వలె గడ్డి తినును. ఇదేంటండి, సింహము ఎద్దు వలె గడ్డి తింటుందని రాయించాడు? చాలామంది ఈ మాటలు చదువుకొని, నిజంగా ఈ అధ్యాయాలలో చాలా మాటలు వస్తాయండి. ఇవి దేవుని రాజ్యాన్ని గురించిన మాటలు. దేవుని రాజ్యంలో ఇలాంటివి జరుగుతాయని వ్రాయబడిన మాటలు, అక్షరాల ఇవి జరుగుతున్నాయి. ఎలాగంటే జరుగుతున్నాయి? కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఈరోజు రాజ్యం అనేసరికి, దేవుని రాజ్యం అనేసరికి అది ఇంకా రాలేదు, త్వరలో రాబోతుంది, అది వస్తే ఎలాగుంటుందో ఈ మాటలు చూపిస్తున్నారు.
ఏమండి మీరు ఇంకా ఈ అధ్యాయంలో 17వ వచనం కూడా మీరు చూస్తే, ఇదిగో కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఈ విషయాలన్నీ మీరు చదువుకోండి. ఇవి రాబోయే, అంటే యేసుక్రీస్తు తన రాజ్యంతో వచ్చేటప్పుడు ఆ రాజ్యంలో ఇలాంటివి ఉంటాయి. కొత్త భూమి ఉంటుంది, కొత్త ఆకాశం ఉంటుంది. ఆ రాజ్యంలో ఆ రాజ్యం గురించి చెప్తూ, ఇదిగో మనం చదువుకున్నటువంటి 25వ వచనం, అక్కడ తోడేళ్ళు గొర్రెలు ఏం చేస్తాయంట? కలిసి మేస్తాయి. చాలామంది మాటలు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి తోడేళ్ళు గొర్రెలు కలిసి మేయటం లేదు కదా, అందుకనే రాజ్యం ఇంకా రాలేదు, అందుకనే నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అదే కదండి పరలోక ప్రార్థన అని చేస్తారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుబడనుగాక, నీ రాజ్యం వచ్చుగాక. అంటే రాజ్యం ఇంకా రాలేదా? ఈరోజు చాలామంది అండి రాజ్యం ఇంకా రాలేదనే. రాజ్యం వస్తే ఇవన్నీ జరగాలి కదా. ఇదిగో తోడేలు గొర్రె మేయాలి, కలిసి మేయాలి. అలాగే సింహము ఎద్దుల గడ్డి తినాలి, సర్పానికి మన్ను ఆహారం అవుతుంది. ఇవన్నీ జరగాలి కదండి అని సంఘం రాలేదని అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, ఆల్రెడీ ఇవన్నీ జరుగుతున్నాయని ఎంతమందికి తెలుసు ప్రియులారా? ఆయన రాజ్యము ఎప్పుడో వచ్చిందండి. అందుకనే మార్కు రాసిన సువార్త మీరు 9వ అధ్యాయంలో ప్రారంభ పలుకులు మీరు చదివితే, ఇదిగో ఆయన రాజ్యము బలముతో వచ్చుట మీరు చూచు వరకు మరణము రుచి చూడరని వాళ్ళతో చెప్పేశాడు. అది అపోస్తలుల ఉన్న కాలంలోనే ఆ రాజ్యం వచ్చింది, బలముతో వచ్చింది. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరిగా బాప్తిస్మము ద్వారా రాజ్యములోకి చేరుస్తున్నట్లుగా మనకు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా మనం చదువుకోగలం. అంటే రాజ్యమునగా ఇంకేదో పట్టణాలు, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నది, కోటలు ఉన్నది, ఇది కాదు. సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఒక సంఘం స్థాపింపబడుతుంది, దానికి అంతమే లేదు. ఎప్పుడో దానియేలు గ్రంథంలో వ్రాయబడిన శాసనం, అది క్రీస్తు కాలంలో నెరవేర్పుగా ఆయన ఏమండి అంత్యదినములు యందు ప్రత్యక్షపరచబడతాడు. ఏమండి ఆయన నిజంగా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రత్యక్షత, మొదటి ప్రత్యక్షత కొరకు సమూయేలును మొదలుకొని ప్రవక్తలు ఎందరో ప్రవచించారండి. ఆనాడు ప్రవచించిన మాదిరిగా ఆయన యుగముల సమాప్తి యందు వచ్చేసాడండి. అందుకని హెబ్రీయులకు రాసిన మీరు పత్రికలో 1వ అధ్యాయం మీరు 2-3 వచనాలు మీరు చదువుతుంటే, ఈ దినముల అంతమందు దేవుడు కుమారునితో మనతో మాట్లాడాడని చెప్తాడు. అంటే ఇప్పుడు మనం అంత్యకాలంలో ఉన్నామా? అవును. అందుకనే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఇది కడవరి గడియ అని ఆయన మాట్లాడుతుంటాడు. అంటే కడవరి గడియలో ఉన్నాము, దేవుని రాజ్యంలో ఉన్నాము. బాప్తిస్వం ద్వారా ఆయన రాజ్యంలోనికి మనం ఎంట్రీ అవుతున్నాము. అనగా రాజ్యం అనగా మనమే, సంఘంగా మనల్ని ఉద్దేశించే చెప్తున్నాడు. మరి ఇలాంటి రాజ్యంలో తోడేలు గొర్రె కలిసి మేస్తాయన్న మాటలకు అర్థం ఈనాడు తెలిసిందా అంటే, ఏమండి ఆ మాటలకు అర్థం తెలియలేదండి. బైబిల్లో ఏదో తోడేలు అనేసరికి ఈరోజు తోడేలు చూస్తున్నారా? గొర్రె అనేసరికి గొర్రెను చూస్తున్నారా? రూపకాలంకారంగా వ్రాయబడిన మాటలు చాలా ఉంటాయండి. ఉదాహరణకు యేసుక్రీస్తుల వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. అంత మాత్రాన ఆయన గొర్రెల కాపరా? అంటే గొర్రెలు కాస్తున్నాడా? ఏమండి గొర్రెలకు మంచి కాపరిని నేను. నిజంగా ఒక శత్రువు గొర్రెల మీద ఒక తోడేలు లాంటి దాడి చేసినప్పుడు, ఒక పులి లాంటి దాడి చేసినప్పుడు ఎలాగైతే ప్రాణాలకు తెగించి ఆ గొర్రెల కాపరి అతను కాపాడతాడో, నేను కూడా అలా మందను కాస్తాను, నేను మంచి కాపరిని. కానీ జీతగాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. జీతగాడే నేను మంచి కాపరిని అంటాడు. కారణం ఆయన గొర్రెల గురించి, తోడేళ్ళ గురించి, ఏమంటే ఆ యొక్క సందర్భాన్ని గురించి ఆయన మాట్లాడటం లేదు. గొర్రెలు తోడేళ్ళ గురించి మాట్లాడటం లేదు. సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేనే మీ అందరినీ కాపలా కాయగలను,
నిజంగా ఆయన కృపే ఎంతవరకు మనల్ని నిలబెట్టి మనల్ని అందరినీ ప్రియులారా దేవునిలో ఉంచగలిగింది. నిజంగా మరి తోడేలు గొర్రెలు కలిసి మేస్తాయి అనగా, తోడేలు అనగానే చాలా క్రూరమైన వాళ్ళు. ఆ యొక్క స్వభావాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు ఒకసారి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూస్తే, ఏమండి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వాళ్ళు ఎలాంటి వాళ్ళట? గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అంటాడు. ఏంటి, మనుష్యులు తోడేళ్ళు అంటాడా? అవునండి, మనుష్యులు తోడేలా? అవును. చూడ్డానికి బయట గొర్రె వేషం, వేషధారణ, లోపల మాత్రం దేవుని వాక్యం లేదు, చంపేవారు. ఏమండి, బయట మాత్రం భక్తి. ఎలాంటి భక్తి అంటే చూస్తే అబ్బా చాలా భక్తిపరులు అండి అని అనిపిస్తుంది. కానీ లోపల వాళ్ళ నటన జీవితం ప్రియులారా చాలా క్రూరమైనది. అందుకనే అలాంటి వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు అంటున్నాడు. కలిసి ఉంటాయి. అంతే కదండి. ఈరోజు 100 మంది ఇక్కడ ఉన్నామంటే 100 మందిలో 100 గొర్రెలు ఉన్నాయా? ఎన్నో తోడేళ్ళు, ఎన్నో క్రూర మృగాలు బయట కనపడవు. మరి ఎప్పుడు బయటపడతాయి? బయటపడతాయండి, అప్పుడప్పుడు బయటపడతాయి. వాళ్ళ విశ్వరూపాలు. ఇదిగో నాలో ఉన్నవాడిని నిద్ర లేపొద్దు అంటాడంటే నీలో ఉన్నాడు జోగొడుతున్నావు అన్నమాట. అంతే కదండి. లోపల ఒకడు ఉన్నాడు, వాడే క్రూరమైన వాడు. మరి క్రూరమైన వాళ్ళు కూడా రాజ్యంలో ఉంటారా? అదే చెప్పబడింది మాట. సంఘంలో తోడేళ్ళు గొర్రెలు కలిసి మేస్తాయంటే దానికి ఉన్న అర్థం ప్రియులారా, ఇదిగో వాళ్ళు కూడా వాక్యాన్ని వింటారు. రాజ్యంలో ఇలా జరుగుతుంది. అదే ప్రకారం కింద కూడా మాట అంటాడు కదా. ఏమని మాట్లాడతాడు? సింహము ఎద్దు వలె గడ్డి మేయును. ఆయన రాజ్యంలో సింహం ఉంటుంది కదా, అది ఎద్దులా గడ్డి తింటుంది. సింహం ఇప్పటికీ అది మాంసం తింటుందంటే దేవుని రాజ్యం ఇంకా రాలేదు అనుకుంటున్నారు. ఇది కూడా రాజ్యాన్ని ఉద్దేశించే, సంఘాన్ని ఉద్దేశించే మాట్లాడాడండి. సంఘం వచ్చేసింది. సంఘం, దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసేసాడు. బాప్తిస్వం ద్వారా అందరిని రాజ్య నివాసులుగా చేసేస్తున్నాడు. ఆ సంఘంలో తోడేలు లాంటి వాళ్ళు ఉన్నారు, గొర్రెలు లాంటి వారు ఉన్నారు. ఇద్దరూ కలిసి మేస్తున్నారు. అదేవిధంగా సింహం లాంటి వాళ్ళు కూడా గడ్డి మేయాల్సిందే. అనగా ఎంత పౌరుషం కలిగిన వాళ్ళైనా, ఎంత క్రూరత్వం కలిగిన వాళ్ళైనా. అంతేకాని సింహం అంటేనే దాని యొక్క క్రూరత్వము, దాని యొక్క ఆహము ఎలా ఉంటుంది మీరు చెప్పండి? తగ్గుతుందా చెప్పండి మీరు? సింహము అలాంటి సింహమైన రాజ్యంలోకి వచ్చిన తర్వాత గడ్డి మేయవలసిందే. ఒకసారి పౌలు గారి జీవితాన్ని మనం చూస్తుంటే ఎలా గర్జనలు చేశాడు మీరు చెప్పండి? ఎలా ఉంది ఆయన జీవితం దేవునిలోకి రాకముందు? సంఘాలలో ఉన్న వాళ్ళని పట్టి ఈడ్చి, స్త్రీ అని లేదు పురుషుడని భేదం లేకుండా ఈడ్చికెళ్తున్నాడంటే ఏంటండి ఆ ఏమంటే ఆ క్రూరత్వం? జాలి లేదా? కనికరం లేదా? ఈడుస్తూ ఉంటారు. దేన్ని? కుక్కను, ఏదైనా చనిపోతే జంతువుని ఈడ్చుకొని వెళ్ళిపోవడం మనం చూస్తుంటాం. ఒక మనిషిని ఈడుస్తున్నాడు పౌలు. ఏమంటే సౌలుగా ఉన్నప్పుడు అంటే ఆయనలో ఉన్న క్రూరత్వం, ఆ స్వభావం ఏంటి మీరు చెప్పండి? ఏమండి, స్టెఫను చావుకు కూడా సమ్మతి పలికాడు. అంటే రాళ్లతో కొడుతున్న మనిషిలో చలనం లేదు, ఆ ప్రేమ లేదు, ఎదుటి వ్యక్తిని ప్రేమించాలన్న మనసు లేదు, అయ్యో వీళ్ళు బాధపడతారు అన్న తపన లేదు, వాళ్ళను రక్షించాలన్న ఆలోచన లేదు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఏమండి నిజంగా పారంపర్య ఆచారాలు, ఆ యొక్క నియమ నిష్టలు యందు చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వాడుగా మనకు సౌలు గారు కనపడతాడు. నిజంగా ఎవరికైనా తగ్గేదేలే అవండి. నిజంగా ఆయన జీవితం అలాగే ఉంటుంది కదండి. ఎలా పాడు చేశాడండి. ఆఖరికి ఇదిగో వాళ్ళను చంపటానికి, దేవుని నమ్ముకున్న వాళ్ళను చంపటానికి పత్రికలు కూడా తీసేసుకొని బయలుదేరిపోయాడు. బయలుదేరిపుండగా ఇంకా మహానుభావుడు ప్రత్యక్షమైపోయి
మార్గం చూపించేశాడండి యేసుక్రీస్తుల వారు. ఇక తర్వాత అతని జీవితం, సింహంగా ఉన్న అతని జీవితం ఎలా మారిపోయింది మీరు చెప్పండి? సాధు జంతువుగా మారిపోయాడండి. ఒకప్పుడు ఈడ్చిలాగిన ఇతనే, రాళ్లతో కొట్టడానికి సమ్మతించిన ఇతనే రాళ్లతో కొట్టబడ్డాడు, ఈడ్చబడ్డాడు. మీరు ఒకసారి అపోస్తల కార్యాలు మీరు తీయండి ఒకసారి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 19వ వచనం ప్రియులారా. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం. 14 రైట్. అంతియోక నుండి యుకోయి నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వుతున్నారండి. ఇంతకుముందు ఇతనే రాళ్ళు రువ్వాడు. ఇప్పుడేం జరుగుతుంది? సింహం లాంటి వాడు ఏమయ్యాడంటే గడ్డి, అంటే సాధు జంతువు. ఇదిగో మీరేమైనా చెయ్యండి, నేను దేవుని కోసం చెప్పాలి, చెప్పే తీరుతాను. ఏమండి అలా మారిపోయాడు ఆయన? ఎందుకు అతని జీవితం అలా మారిపోయింది? మరి పౌరుషం లేదా? ఉప్పు కారం తినటం లేదా? అంతే కదండి. మనం మాట్లాడుకుంటాం, ఏమని మాట్లాడతాం? పలానా వాళ్ళు అంత చేస్తున్నా మేము ఎలాగండి సహించేది? మేము కూడా ఉప్పు కారం తింటున్నాం కదండి. నిన్నెవరయ్యా కొట్టారు? నిన్నెవరండి రాళ్లతో కొట్టి ఈడ్చుకొని వెళ్ళారు? సింహం కూడా గడ్డిలా ఎద్దు మేసింది. రాజ్యంలో ఇలాంటివి జరుగుతాయి అన్నాడు. ప్రారంభ శతాబ్దంలోనే జరిగిపోయాయండి. సింహంలా గర్జనలు చేసి ఎవరికి తగ్గకుండా ఎవరొస్తారో రండి అని, నిజంగా అలాంటి పౌరుషం కలిగిన వాళ్ళే తమ పౌరుషాన్ని క్రీస్తుకు దాసోం చేశారండి. ఇదిగో క్రీస్తు కోసం మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం. ఏంటండి వాళ్ళ బ్రతికిన తీరు? రాజసంగా బ్రతికిన వాళ్ళు, శాసనాలు ఇదిగో ఇదే చెయ్యాలి మీరు లేకపోతే చస్తారు అని చెప్పిన వాళ్ళు కొట్టించుకొని కొండలలో గుహల్లో వాళ్ళు తిరిగిన విధానాలు, వాళ్ళ సేవ చేసిన విధానాలు చూస్తుంటే చివరికి పౌలు గారికి వేసుకోవడానికి సరిగా దుస్తులు కూడా లేవట్లేదు. నిజంగా ఆయన పత్రికలు చదువుతున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయండి. ఏంటి ఒకప్పుడు అంత గొప్పగా బ్రతికిన వాళ్ళు, రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, ఆయనంటే అందరికీ గజగజ. పౌలు గారు వస్తున్నారంటే ఒక్కొక్కడికి భయం. అయ్యో ఆయన వెనక ముందు చూడండి, లేపేస్తాడంతే ఆయన. అందరూ తలుపులు వేసేసుకున్నారు ఆ కాలంలో. పౌలు గారంటేనే భయం. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన జీవితం చూస్తున్నప్పుడు దేవుని కోసం సాక్రిఫైస్ అండి. కానీ ఏమైంది? సింహం ఎద్దులా, అంటే సాధు జంతువులా మారిపోయిందని అర్థం ప్రియులారా. కారణం దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి, సంఘం గురించి అర్థమైపోయింది. లోకంలో అతని బతుకు అతనికి అర్థమైపోయిందండి. ఇది శాశ్వతం కాదు, నాకు శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన నిజమైన జీవితము ఈ లోకంలో నాకు లేదు. నా లక్ష్యము, నా గురి దేవుని రాజ్యము, నా గురి. అందుకనే ప్రియులారా, వాళ్ళ విశ్వాస జీవితాలు చూసినప్పుడు ఎలాంటి మాటలు వాళ్ళు చెప్పగలిగారు అంటే ప్రియులారా, ఒక మాట చూద్దాం చూడండి. అదే యెషయా గ్రంథానికి రండి. అక్కడ ఒక మాట చూసుకొని మళ్ళీ ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో 19వ వచనం చదవండి ఒకసారి. అంటే రాజ్యంలో ఎలాంటివి ఉన్నాయో చెబుతున్నాడు అనమాట ఇక్కడ. 65:19 నేను యెరూషలేమును గూర్చి ఆనందించేదని. యెరూషలేము గురించి మీరు భౌతికంగా, మనం ఏం శారీరకంగా ఆలోచించకండి, సంఘం గురించి మాట్లాడుతున్నాడు. నేను యెరూషలేము గురించి ఏం చేస్తున్నాడట? ఆనందించేదను. ఎందుకు? నా జనులను గూర్చి హర్షించేదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినపడవు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? రోదన ధ్వని వినపడదా? ఏమండి? విలాప ధ్వని వినపడదా? దానిలో ఇక వినపడవు అంటున్నాడు. చాలామంది మాటలు చదువుకున్న వాళ్ళు ఇంకా రాలేదండి అలాగైతే. ఎందుకంటే
సంఘాలలో రోదన ధ్వని ఉంది కదండి. చాలామంది ఏడుస్తున్నారు కదండి. ఆ కాలంలోనే కొరడా దెబ్బలు తిన్నారు, ఏమండి రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. ఏంటండి వాళ్ళ ధ్వని? అది ధ్వని కాదా? అది రోదన ధ్వని కాదా? అది విలాప ధ్వని కాదా? వాళ్ళు ఏడవలేదా? కనుక రాజ్యం ఇంకా రాలేదు అంటున్నారు. మీరు భౌతికంగా ఆలోచిస్తున్నారు. అక్కడ చెప్తున్నది ప్రియులారా, రాజ్యంలో ఆత్మీయంగా చెప్పబడిన మాటలు. శారీరకంగా వాళ్ళ శరీరానికి బాధలు వచ్చాయి, కానీ ఏనాడు వాళ్ళు శరీరానికి వచ్చిన బాధను పట్టించుకున్న వాళ్ళు కాదు. మళ్ళీ చెప్తున్నాను, శరీరానికి వచ్చిన అవమానము, శరీరానికి వచ్చిన దుఃఖము అపోస్తలులు ప్రారంభ క్రైస్తవ్యం పట్టించుకోలేదు. అందుకని వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న విశ్వాసం ప్రియులారా, క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎవరు ఎడబాపుతారు? రోమీలకు రాసిన పత్రిక, ఈ మాట అక్కడ నెరవేర్పండి. రోమీలకు రాసిన పత్రిక ఏమండి, రోమీలకు రాసిన పత్రిక చూడండి, ఆ వచనం చెప్పండి. 8వ అధ్యాయము, రైట్, 8వ అధ్యాయము 34వ వచనంలో 35వ వచనము, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, ఏమండి కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, కింద అంటాడు కదండి, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఏమండి కరువా, లేమా, ఏది కూడా మమ్మలను క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయలేదు అన్నాడంటే, శరీరానికి సంబంధించిన ఆలోచన ప్రారంభ క్రైస్తవులలో లేదు ప్రియులారా. అందుకనే వాళ్ళను కొట్టగలిగిన స్టెఫెన్ గారిని కొడుతున్నారండి. రాళ్లతో కొడుతుంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. ఏంటి రాళ్లతో కొడుతున్నారో తెలీదా? రాయి తీసుకొని ఒక్కొక్కడు కొడుతుంటేనండి రక్తం చిట్లిపోయి ఆయన దేహంలో నుండి బయటకు వస్తుంటే, అలాంటి వాళ్ళను చూసి వీళ్ళని క్షమించు అన్నాడంటే ఏంటండి వాళ్ళకున్నటువంటి ఆ స్వభావం ప్రియులారా? అది రాజ్యంలో ఉండేవారి స్వభావం, సంఘంలో ఉండేవారి స్వభావం. ఈరోజు ఆ స్వభావాన్ని మనం ధరించుకున్నామా? అయితే రాజ్యంలో ఉన్నవాళ్ళమే. క్రీస్తు ప్రేమ నుండి ఎంతమంది వచ్చినా మనల్ని వేరు చేయలేరండి. క్రీస్తు జీవితాన్ని గనక మనం ఆలోచిస్తుంటే, ఏమండి చెంప మీద కొట్టినప్పుడు, ఆయన గుద్దినప్పుడు, ఆ ముళ్ళ కిరీటం పెట్టేటప్పుడు, కొరడాలతో కొడుతున్నప్పుడు ఎలాగండి క్షమించగలిగాడు? ఈరోజు మనకు ఆ యొక్క లక్షణాలు మనలో ఉన్నాయంటారా? సరే ఆలోచించండి. నిజంగా మీరు రాజ్యంలో చేర్చబడిన వాళ్ళైతే, నిజంగా మీరు సంఘంలో, అదే అన్నాడు, మొదట రాజ్యమును ఏం వెతకాలి? రాజ్యము. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు భూమి మీద? ఎక్కడున్నారు? రాజ్యం ఎక్కడుంది? ఆ సంఘం ఎక్కడుంది? అక్కడ నీతి దొరుకుతుందా? ఆ నీతి నన్ను దేవుని రాజ్యానికి చేరుస్తుందా? ఎవరండి ఆలోచిస్తున్నారు? ఎవరండి దాన్ని వెతుకుతున్నారు? మీరు చెప్పండి. ఆ రాజ్యం గురించిన చింత లేదండి ఈరోజు. ఆ రాజ్యం గురించిన ఆలోచన లేదండి. రాజ్యం అనేసరికి అలా వస్తుంది, ఇలా వస్తుంది, అంతే కదండి. ఈరోజు యేసు రాజుగా వచ్చుచున్నాడు, అవునా? ఇంకా అదే పాటనా? ఆల్రెడీ రాజ్యంలో ఉన్నారయ్యా. నువ్వేమనుకుంటున్నావు? రాజ్యం వస్తే సింహము మరి ఎద్దులా గడ్డి మేస్తుంది, తోడేలు గొర్రె కలిసి మేస్తాయి, అక్కడ బాధలు ఉండవు, సంతోషమే ఉంటుంది, ఇక రోదన ధ్వని వినపడదు అని ఇలా ఆలోచించావా? కాదయ్యా. క్రీస్తు ప్రేమను ధరించుకున్న వాళ్ళు ఎలా ఉంటారో చెబుతున్నాడు. సంఘాలలో ఎలా ఉంటారో చెబుతున్నాడు. ఈ మాటలు ఎంతమందికి అండి అర్థమయ్యాయి? మీరు చెప్పండి.
అర్థం కాలేదు కనుకనే ఈరోజు సంఘాలు చీరికలైపోతున్నాయి. దేవుని మాటలు సరిగా అర్థం కాక బుద్ధిహీనంగా ఆలోచిస్తున్నారు చాలామంది. లేదండి, క్రీస్తు ప్రేమ నుండి మమ్మలను ఎవ్వరూ వేరు చేయలేరు. శరీరానికి వచ్చే బాధ అది బాధ కాదు, క్షణమాత్రముండు బాధ అది. పౌలు గారు ఎలా మాట్లాడతాడండి ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 ఒకసారి 16 వచనం నుంచి చదవండి. 16-17 వచనంలో మీరు చూస్తున్నప్పుడు, కావున మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యం? ఎవరో బెదిరిస్తారనా? ఏమండి, ఎవరో మమ్మల్ని తక్కువ చేశారనా? ఎవరో మమ్మల్ని బాధ పెడతారనా? ఎవరో మమ్మల్ని కొడతారనా? మా శరీరానికి ఎవరైనా హింస కలిగిస్తారనా? అవమానాలు మాకు పెడతారనా? లేదు, మాకు భయం. ఎలా మాట్లాడతాడు చదవండి ఒకసారి 16వ వచనం నుంచి. కావున మేము అధైర్యపడము. మా బాహ్యపు ఇది వెళ్ళిపోనివ్వండి, ఈ దేహం వెళ్ళిపోతుంది. చిన్న వయసులో వెళ్ళిపోవచ్చు, మధ్య వయసులో వెళ్ళిపోవచ్చు, ముసలోడు అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు. ఈ బాహ్య పురుషుడు కృషించిపోతున్నను, ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబరుచున్నాడు. ఎక్కడ? దేవుని రాజ్యంలో. ఆయన రాజ్యంలో ఆయన నీతిని మనం వింటూ ఉన్నప్పుడు నిజంగా లోకనీతి ఎలా ఉంది, దేవుని నీతి ఎలా ఉంది? దేవుని నీతి నిజంగా లోకనీతి అది పనికిరానిది. దేవుని నీతే మనని పరలోకానికి చేర్చేది. ఎంతమంది దేవుని నీతిలో నడుచుకుంటున్నారు మీరు చెప్పండి? దేవుని రాజ్యంలో ఉన్నవాళ్ళు ప్రియులారా శరీరానికి సంబంధించి ఆలోచించరు. కారణం శరీరానుసారులు కాదు గనుక. సంఘం ఎప్పటికీ శరీర సంబంధమైనది కాదు, అది ఆత్మీయ సంబంధమైనది. అందుకనే మనం ఉన్నది 100 మంది అయినా 1000 మంది అయినా ఒకే శరీరంగా ఉండమన్నాడు. ఒకే శరీరంగా ఉండమన్నాడు. ఈ శరీరానికి శిరస్సు క్రీస్తు ఉండాలన్నాడు. ఆ క్రీస్తు అనే శిరస్సుతో అతకబడిన వాళ్ళమండి మనమందరము. ఇప్పుడు ఆయనే పట్టించుకోలేదు శ్రమను, ఆయనే పట్టించుకోలేదు బాధను. ఆయన జయం పొందాడండి. నేను జయించిన ప్రకారం అంటాడు. మరి మన విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయి? ఒకనాడు పౌలు గారు ప్రియులారా ఆయన విశ్వాస జీవితం చూస్తుంటే సింహంలాగా ఉన్న గడ్డిలా, ఏమంటే ఎద్దులా గడ్డి మేసాడు అంటే ఈరోజు సంఘాలలో కూడా మనల్ని అలా ఉండమంటున్నాడు. అలాగే ఉండాలి అంటున్నాడు. అలాగే ఉన్నాయి సంఘాలు అంటున్నాడు. మరి ప్రారంభంలో అలాగున్నాయి. మరి ఈరోజు సంఘాలలో రాజ్యాలలో ఉన్న మనం ఎలా ఉన్నాం? ఏమంటే ఒకరినొకరు పరిశీలించుకునే సమయం, మనల్ని మనం సరిచేసుకునే సమయం. క్రీస్తు ప్రేమ అర్థం కాకపోతే మనం ఎంత చేసినా, శరీరం కోసం మనం ఆలోచించే వాళ్ళం అయితే మనకొచ్చే జీతం మరణం కాదంటారా? ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటిని నష్టం చేసుకున్నాను అని ఆనాడు పౌలు గారు అన్నారంటే, నువ్వు ఈనాడు ఏమంటున్నావయ్యా? రాజ్యంలో ఉన్న నువ్వు, నిన్ను బాధ పెట్టే మాట అయినా నువ్వు సహించగలుగుతున్నావా? నిన్ను ఆనంద పెట్టే ఏదో కార్యక్రమైనా దేవుని రాజ్యం కోసం దాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలోనే నాకు సంతోషం ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఎక్కడుంది మీరు చెప్పండి? సంఘాలలో ఎక్కడుంది ఈ యొక్క ఏక హృదయం, ఏక మనస్సు, ఏక తాత్పర్యం? కారణం రాజ్యం గురించి అర్థం కాలేదండి. కనుక మీరైనా రాజ్యం గురించి అర్థం చేసుకోండి. ఏమండి, రాజ్యం కోసం అర్థం చేసుకోండి. ఆయన రాజ్యంలో ఉన్న మనం ఎలా ఉన్నాం? సమూయేలును మొదలుకొని ప్రవక్తలు ఎంతోమంది యేసుక్రీస్తుల వారి గురించి చెప్తే ఆనాడు యూదా జాతి, ఇశ్రాయేల్ జాతి పట్టించుకోలేదండి. మరి ఈనాడు మనమైనా క్రీస్తు రాజ్యం గురించి, ఆయన మాటల గురించి, ఆయన గొప్పతనం గురించి విన్నటువంటి మనలో ఏమైనా మార్పు ఏమైనా ఉందా? లేకపోతే మనం కూడా అలాగే ఉన్నామా? ఒకనాడు తెలియక వాళ్ళు సిలువ వేసేశారు, మాటలు తెలిసినా. అంతే కదండి, ఎన్ని తెలియదండి. గ్రంథాలలో యేసు క్రీస్తుని గురించి, ఆయన రాజ్య పాలన గురించి ఎన్ని మాటలు రాయబడలేదు మీరు చెప్పండి. అంతే కదండి, క్రీస్తు మొదటి రాక గురించి పాత నిబంధనలు ఎన్ని రాయబడ్డాయండి. మరి ఏనాడు వాళ్ళు గమనించలేదా?
ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఈ మాట తెలీదా? కన్యక ఎందుకు కుమారుడు పుట్టాడండి, గ్రహింపు లేదండి. ఇదిగో ఏమంటే బెత్లహేములో తెలుసు కదా, మీకా గ్రంథంలో ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది. ఎవరు కూడా ఆలోచించలేదేంటి? ఎప్పుడో మోషే గారు నా వంటి ప్రవక్త ప్రజలలో మీ కొరకు పుట్టిస్తాడు, ఆలోచించలేదు. ఎన్నో ప్రియులారా పాత నిబంధన మొత్తం మీరు చూస్తున్నప్పుడు ప్రియులారా యేసుక్రీస్తుని గురించిన మొదటి రాకను గురించిన సూచనలు ఎన్నో చెప్పిన ఆనాడు ఇశ్రాయేలుడు యూదావారు ఎలాగైతే ఆలోచించక ఆ మాటలు నిర్లక్ష్యం చేశారో ఇప్పుడు కూడా సంఘాలలో జరుగుతున్నది అదే. క్రీస్తుని గురించి, క్రీస్తు కోసం, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా బ్రతకాలని వ్రాయబడిన నిమ్మకు నీరెత్తినట్లుగా చాలామంది ఇంకా శరీరానుసారులుగానే బ్రతుకుతున్నారు. ఆనాడు వారికి ఈనాడు మనకి ఏమైనా తేడా ఉందంటారా? వాళ్ళు మాటలపైన గమనించలేదు, పరిశీలించలేదు. ఎవరో తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి ఏమయ్యా ఏమంటే యూదా ప్రాంతంలో ఎక్కడో రాజుగా పుట్టాడంట కదా, ఎక్కడున్నాడని ఆయన అడిగేంత వరకు మరి రాజుగారికి తెలియదంటే ఎలాంటి ఆలోచనలో ఉన్నారు మీరు చెప్పండి? గ్రంథం కలిగిన ఏమండి ఉన్నటువంటి ఆనాడు పరిచయులు కానివ్వండి, ఏమండి ఆనాడు ఉన్నటువంటి యాజకులు కానివ్వండి, ఇలాంటి ధర్మోపదేశకులు చాలామంది ఉన్నారు కదా. ఎక్కడో తూర్పు దేశ జ్ఞానులు వచ్చి రాజును వెతుకుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేకపోయింది. ఈరోజు కూడా సేమ్ అండి. ఎలాగైతే ఆనాడు వాళ్ళకి నిబంధన అర్థం కాలేదు, ఈనాడు క్రొత్త నిబంధన కాలంలో రెండవ రాకడ గురించి ఆయన వచ్చేసరికి క్రైస్తవులంతా ఎలా ఉండాలి, రాజ్యంలో ఎలా ఉంటారు, అంతము లేనిదై నిజంగా ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళు ఏక మనసు, ఏక తాత్పర్యము. నిజంగా ఆ మాటలు చదువుతున్నప్పుడు అండి అపోస్తలులు నిజంగా ఆ మాటలు చెప్తున్నప్పుడు విన్నవాళ్ళు హృదయం నొచ్చుకొని ఏం చెయ్యాలయ్యా, ఇదిగో బాప్తిజం తీసేసుకొని సమస్తాన్ని నమ్మి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిరాస్తులు అమ్మి రాజ్య విస్తరణకు వారు పాటుపడ్డారు అంటే ఎక్కడుంది చెప్పండి ఆ రాజ్యం? ఈనాడు కొత్త నిబంధన మన చేతిలో ఉన్న, ఈ విషయాలన్నీ మన మనసులో ఉన్న మనం ఏం చేస్తున్నాం? ఇంకా శరీరానికి సంబంధించిన ఆలోచన, ఏమండి ఇంకా శరీరం గురించే. అందుకనే సంఘం ఏకతాటిగా లేదండి. వద్దు ప్రియులారా, సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడాడు, సరిచేసుకోమంటున్నాడు. ఇప్పటికీ సంఘంలో మనం అలా ఉన్నా, మనం బాలేకపోయినా, మన మనసులు బాలేకపోయినా ఇంకా మనం సంఘాలలో ఉన్నాము. దేవుని మాటలు ఇంకా మన నోట్లో వస్తున్నాయి, మన చెవుల్లో పడుతున్నాయంటే కేవలం ఆయన కృప. తెలుసుకుంటారు, విడిచిపెడతారు, ఆత్మానుసారంగా ఆలోచిస్తారు. ఆత్మానుసారంగా ఆలోచించిన వాళ్ళే ప్రారంభ శతాబ్దంతో ఉంటున్నటువంటి క్రైస్తవులు. మరి ఈరోజు ఆ రాజ్యంలో మేము ఉన్నాము అని చెప్పుకుంటున్న మనం, ఆ ప్రేమ మనలో ఉందా? అయితే ఒకటే అనుకోండి, ఆ ప్రేమ మీలో ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. కానీ సంఘంలో చాలామందిని చూస్తున్నప్పుడు బాధ అవుతుంటుంది. ఏమంటే మీలో ఉన్నది క్రీస్తు వ్యక్తిని చూస్తారా, మీరు క్రీస్తుని చూస్తారా? ఒకనాడు పౌలు గారు దెబ్బలు తింటున్నప్పుడు వ్యక్తులు చూశాడు అనుకోండి, ఏమైపోయేది ఆయన విశ్వాస జీవితం? పోయేది. అంతే కదండి. క్రీస్తును చూడండి, వ్యక్తి ఎంతటి వాడండి. వ్యక్తి పోతాడు. చరిత్రలో చూడండి, ఎన్నో చరిత్రలు మనం చదువుతాం. ఏమైపోయారు? దేవునికి అవిధేయంగా ఆలోచించిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, చరిత్రలో కలిసిపోయారు. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నాం? వాళ్ళ జీవిత చరిత్రలన్నీ చదువుకుంటున్న మన విశ్వాస జీవితం దృఢంగా ఉందా? ఎందుకంటే విశ్వాసాలను అభివృద్ధి చెయ్యాలి. మా విశ్వాసములను వృద్ధిపరచుము. ఎలాగై వృద్ధిపరిచేది? ఇదిగోనండి, వృద్ధిపరిచే సభలండి ఇవి. ఎలా మీరు విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవాలి? శరీరానికి వచ్చిన బాధను మీరు పట్టించుకోకూడదు. శరీరానికి వచ్చిన అవమానాన్ని మీరు పట్టించుకోకూడదు.
ఎంత అవమానం చెప్పండి, ఉమ్మేశారండి. అంతకంటే అవమానం మీకు జరిగిందా? ఉమ్మండి, ఎలా ఉంటుందా ఉమ్ము? ఎప్పుడైనా మీ ముఖం మీద ఎవరైనా ఊసారా? మహానుభావుడు మూతి మీద ఏమంటే నిజంగా ఆ ఉమ్ము వేయించుకున్నా కూడా ఆ తుడిచేసుకొని వాళ్ళతో కలిసిపోయాడంటే ఈరోజు ఆ ప్రేమ మనలో ఉందంటారా మీరు చెప్పండి? ఈరోజు ఉమ్ము వరకు అవసరం లేదండి. పలానా వాళ్ళు అన్నారు, లేదంటే పలానా పాస్టర్ గారు అన్నారు. సంఘాలలో ఎన్నో విభేదాలండి. ఏం క్రీస్తు ప్రేమ అర్థమైందంటారా మీరు చెప్పండి? వృద్ధి పొందుతుందంటారా? ఏమంటే మీరు వృద్ధి పొందుతున్నారా? ఒకనాడు ఈడ్ చేశారండి పౌలు గారిని. ఈడ్ చేసినా కూడా శిష్యులు ఎక్కడ దెబ్బతింటారో అని మళ్ళీ వెళ్ళి శిష్యుల మనస్సులను వాక్యంతో దృఢపరిచాడు. ఇదిగో వాక్యం మీ దగ్గరుంది, మీరు ఏమాత్రం శరీరం గురించి, శరీరానికి వచ్చిన బాధను పట్టించుకునే వాళ్ళుగా మీరు ఉండకూడదు. అందుకనే ఆయన మాట్లాడినటువంటి మాట, మమ్మల్ని బాధ మమ్మల్ని వేరు చేయదు, కరువు మమ్మల్ని వేరు చేయదు, వస్త్రహీనత మమ్మల్ని వేరు చేయదు, ఏ బాధ మమ్మల్ని వేరు చేయదు. ఈరోజు ఆ నమ్మకం మనకుందా? ఆ నమ్మకంతో ఉండండి ప్రియులారా, ఆ నమ్మకంతో ఉండండి. శరీరాన్ని క్రీస్తు కోసం త్యాగం చేయండి. మీరు ఎలాంటి వాళ్ళైనా సరే క్రీస్తు దగ్గర దాసోహం అయిపోవాల్సిందే. ఎందుకంటే అహాన్ని వీడితేనే కదా, గర్వాన్ని వీడితేనే కదా, లోకం కోసం ఆలోచించకపోతేనే కదా నువ్వు రాజ్యంలో ఉండేది, రాజ్యంలో నిలిచేది. లేదు నాకు రాజ్యమే కావాలి, నేనే గెలవాలి అనుకుంటే దేవుని రాజ్యంలో నీవు ఉండలేవు, వెళ్ళిపోతావు, ఉండి ప్రయోజనం లేకుండా అయిపోతుంది. కనుక ప్రియులారా, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న వాడిగా, ఈ సంఘం యొక్క విలువ తెలుసుకున్న వాడిగా, ఇదిగో వాళ్ళ దగ్గర నుంచి సంతోషాన్ని ఎవ్వరు కూడా తీసివేయడానికి వీల్లేదు, తీసుకొని వేయబడదు. అసలు వాళ్ళలో రోదన ఉండదు, విలాపం ఉండదు. ఏమిలా రాయించాడు? నిజమైన క్రైస్తవులో విలాపం ఉండదండి, రోదన ఉండదండి. ఆత్మీయంగా వాళ్ళు ఆనందిస్తుంటారు. అదే చెప్తున్నాడు అక్కడ మనం చదువుకున్నాం కదా, 2 కొరింథీయులకు రాసిన 4:16-17లో, మేమెందుకు అధైర్యపడతాము, దినదినము మా ఆంతర్య పురుషుడు ఎదుగుతున్నాడు. కన్ను మూసానా, నా కోసం దేవదూతలు రెడీగా ఉన్నారు. మీరెప్పుడు కన్ను మూస్తారని మీరు చూస్తున్నారేమో, కానీ నేను కన్ను మూస్తే నాకు ఆనందం రెడీగా ఉంది అని ఎవరండి? క్రీస్తు రాజ్యంలో ఇలా ఆలోచించేవాళ్ళు. కారణం, రాజ్యంలో ఉండేవాళ్ళు వాళ్ళు దృశ్యమైన వాటి మీద ఏమండి మనసును పెట్టేవాళ్ళు కాదు. మరి దేని మీద మనసు పెడతారు? అదృశ్యమైన వాటి మీదే మనసు పెడతారు. కారణం అదే నిత్యం, అవే నిత్యములు. ఈరోజు అర్థమవుతున్నాయా? క్రీస్తు శరీరాన్ని పంచుకున్నటువంటి మనం, ఆయన శరీరంగా ఉన్న మనం, ఈ మాటలన్నీ అర్థమైపోయి క్రీస్తు శరీరంగా మనం ఉన్నామా? మరి ఆయన శరీరంగా ఉంటే ఆయన అయితే అప్పగించేస్తాడు శరీరాన్ని. మరి మీరు అప్పగిస్తారా? లేదండి. నేను నా ఇష్టం, నా కోరిక, ఏమండి మీ మనసులో కొన్ని ఉంటాయి కదా, తీసేయాలి. ఇదిగో నూతన సృష్టి, కొత్త ఆకాశము, కొత్త భూమి. ఏంటిదంతా? అంత కొత్తదే, పాతది వెళ్ళిపోయింది, తోడేలు వెళ్ళిపోయింది. లేదు ఇంకా ఉందంటే ఇంక మీరు ఇంకా అలాగే ఉంచుకున్నారని అర్థం. ఆ సింహం వెళ్ళిపోయింది, ఇప్పుడు గడ్డి మేస్తుంది. ఆ స్వభావాలన్నీ వెళ్ళిపోయి, ఒకప్పుడు మూతి మీద మేసం తిప్పి నన్నెవరండి అనేవాళ్ళు, ఇప్పుడు లేదు. దేవుని రాజ్యం కోసం, ఇదిగో ఆయన రాజ్యంలో ఆ నీతితో, ఏమంటే నీతిని అనుసరించి బ్రతకడం కోసం తగ్గిపోయి శిష్యుల పాదాలు కడిగేశాడండి. ఈరోజు ఆ స్వభావాన్ని ఆయన అవయవాలుగా ఉన్న మనకు ఉన్నాయంటారా? ఆ మనసు ఉందంటారా? మీరు చెప్పండి. అందుకనే క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడుతూ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమండి 13వ అధ్యాయంలో ఎంత చక్కగా మాట్లాడతారు కదండి ఆయన. ఇదిగో క్రీస్తు ప్రేమ
అది ఎంత గొప్పది. నేను అంత ఇస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, అన్ని సంవత్సరాల సేవ చేశాను, ఏం లెక్క నీలో ప్రేమ లేకపోతే? చదవండి ఒకసారి 13వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి. అది ముగించుకొని ఏమంటే అది చదువుకొని ముగించుకుందాం. నేను పెద్ద పెద్ద భాషలతో మాట్లాడినా కూడా ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయుందును. ఇవన్నీ మాట్లాడతాడండి. నిజంగా ఈ ప్రేమ గురించి మీరు అన్నీ చదువుకోండి. నేను ఎంత పెద్ద నా భూమినంతా ఇదిగో నా ప్రాణమే నేను ఇచ్చేస్తున్నానండి అని చెప్పి నీలో ప్రేమ లేకపోతే లేదు ఏ ప్రయోజనం. అందుకనే ఆ మాట రాయబడింది, ఇదిగో నా రాజ్యంలో, రాజ్యం వస్తుంది కదా, రాజ్యంలో విలాపాలు ఇక ఉండవయ్యా, రోదన ఇక వినపడదయ్యా. అంటే వాళ్ళు నరకానికి వెళ్ళరు, నెమ్మది పొందే చోటుకు వెళతారు నా రాజ్యంలో ఉన్నవాళ్ళు. అవే మాటలండి అక్కడ రాయబడింది. అంతేగాని రాజ్యం ఇంకా రాలేదు, వస్తే ఇలాంటివి ఉంటాయి అనుకోకండి. ఇప్పుడు ఆల్రెడీ మనమే అలా ఉండాలి. మీకు అర్థమవుతుందా? సహోదరులంగా ఒకరికొకడు సహించుకుంటూ, ఒకరినొకరు సరిచేసుకుంటూ, ప్రేమలు కలిగి మనమే అలా ఉంటాము, ఉండాలి అన్నాడండి. మనమే ప్రేమలు కలిగి దేవుని రాజ్యంలో నీతిమంతులుగా, ఇదిగో నీతిని వెతికేవారుగా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మనమే ప్రియులారా. కనుక అలా ఉంటూ దేవుని నుండి మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు. కనుక ఎలాంటి కష్టమే రానివ్వండి, మీరు సహించుకోండి, కలిసిపోండి, ప్రేమతో ఉండండి. మిమ్మల్ని చూసేది వ్యక్తులుగా మేము కాదు, మమ్మల్ని చూసేది మీరు కాదు. క్రీస్తు మన హృదయాలను చూస్తున్నాడు. మన హృదయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఆయన ఏదో మనల్ని ఉద్దేశించి నూతన సృష్టి, ఇదిగో పాతవన్నీ గతించెను, నీలోగేంటి ఇంకా పాతోడు అలాగే ఉన్నాడు అంటే నువ్వు ఇంకా రాజ్యంలో ఉన్నావు కానీ లేనట్టుగా ఉన్నావా? అంతే కదండి ఆ మాటలకున్న అర్థం. ఇదిగో కోపం తెప్పించొద్దు అంటాడు. ఎందుకు కోపము? ఇప్పుడైతే మీరు వీటినన్నిటిని మాని. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము అంటాడు కదండి ఈ మాటలు. నేను ఇప్పుడైతే వీటినన్నిటి, వేటిని? కోపము, దూషణ, బూతులు, లీస్ట్ చెప్పేస్తాడు. అంటే రాజ్యంలో ఇవన్నీ ఉండకూడదు. కనుక వీటినన్నిటిని మనం పక్కన పెట్టేసేది. కోపమా వచ్చేసిందా? దిగిపోవాలి. అంతే కదండి. కోపం వచ్చిన డాక్టర్ గారు, ఇదిగో లెక్క పెట్టు, కోపం రాకూడదా, 1 2 3 4 లెక్క పెట్టు, కోపం శాంతి అంటాడు కదా. దేవుడు ఎప్పుడో చెప్పేసాడు, ఇది కోపపడ్డావా సూర్యుని చూడు, సూర్యుడు ఎలాగ అస్తమించిపోతున్నాడు, నువ్వు కూడా తగ్గిపోవాలి, కోపం తగ్గిపోవాలి. చాలామందికి ఈ విషయాలు అరగటం లేదు, వంట పట్టడం లేదు. కారణం మీరు క్రీస్తుకి ఇంకా మిమ్మల్ని మీరు అప్పగించుకొనలేదండి. క్రీస్తుని మీరు ప్రేమించలేదు. ప్రేమిస్తే ఏదైనా చేసేస్తారు. దిక్కుమాలిన ప్రేమ ఎవడో ప్రేమిస్తే, ప్రేమించిన వాడి కోసం ఎక్కడికో ఎక్కేస్తారు. నన్ను ప్రేమించకపోతే నేను ఇక్కడ దూకేస్తానని. క్రీస్తుని ప్రేమిస్తే నువ్వు ఏదైనా చేయగలవు. కనుక ఆ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళుగా నిజమైన రాజ్యంలో ఉన్న మీరు మిమ్మల్ని మీరు సరిచేసుకొని విశ్వాసంలో దృఢపడుతూ శరీరానికి వచ్చే దేన్నైనా మీరు పట్టించుకోకండి. ఆత్మలో మీరు ఎదుగుచున్నారా? ఇప్పుడే చనిపోతే మీరు పరలోకానికి వెళ్ళిపోగలరా అన్న మాటలు మీలో ఎప్పుడు కూడా ఉండి విశ్వాసములో అభివృద్ధి చెందుతూ ఒకరినొకరు సరిచేసుకొని చక్కగా మీ గురించి ఎవరైనా చెప్పుకోగలగాలి. ఏకహృదయం అండి. వాళ్ళ 100 మంది ఉన్నారు కానీ ఏకహృదయం అండి. వాళ్ళు 1000 మంది ఉన్నారు కానీ ఏకహృదయం అండి, ఏక తాత్పర్యం అండి అని చెప్పగలరా? అలా చెప్పగలగాలంటే శరీరానికి సంబంధించినవన్నీ విడిచిపెట్టాలండి. నిజమండి, శరీరానికి ఎన్నో వస్తుంటాయి. మన గురించి ఎవరైనా గుసగుసలు మాట్లాడుతున్నప్పుడు ఎనలేని బాధ వచ్చేస్తుంటుంది మనకు. నేను అంత మంచిగా ఉన్నా నా కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ మాటలు నీకు సహనాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు, కానీ ఓర్చుకో.
భక్తులు ఎంతోమందిని మాదిరిగా పెట్టుకో. అదే కదండి విశ్వాసాన్ని అభివృద్ధి పెంచుకోవడం ఎలా. ఇదిగో చూడు భక్తులను, వాళ్ళకు వచ్చిన శ్రమల కంటే నీకు ఎక్కువ వచ్చాయా? రాలేదు కదా. కనుక వాళ్ళందరినీ మాదిరిలో పెట్టుకొని నువ్వు ఎలాగున్నా సరే రాజ్యంలో వాక్యంతో నేను నువ్వు సరిచేసుకొని చక్కగా ఉండగలుగుతారని, మనమందరం ఉండాలని ప్రేమతో హెచ్చరిక మాటలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. మీ రాజ్యం ఈరోజునైనా ఆ రాజ్యంలో మేము ఉన్నాం. ఆ రాజ్యంలో ఉన్న మేము ఎలా ఉన్నాం? ఇంకా తోడేలా, ఇంకా సింహమా, ఇంకా క్రూరమైన మృగాల, ఇవి రెండు కలిసి వాసం చేస్తాయని మీరు అన్నారు. నిజమేనాయన. లోకంలో చాలా క్రూరమైన వాళ్ళం మేము, దుష్టులం మేము. అలాంటి మమ్ములను సంఘమును నిలబెట్టారు అంటే నిజంగా మీకు వందనాలయ్యా. మరి అలా ఉన్న మేము నూతన సృష్టి అని మీరు చెప్పుకుంటున్నారు నాయన. మరి అలా నూతనంగా మేము ఉన్నామా? లేకపోతే ఇంకా మీరు పిలిచినా మీ పిలుపును పక్కన పెట్టి ఏవైనా లోకానుసారంగా వెళ్ళిపోతున్నామా? ఒకసారి మమ్మల్ని మేము పరిశీలించుకొని సంఘంలో అభివృద్ధి చెందుకుంటూ, బాహ్య పురుషుడు ఇదిగో కృషించిపోయినా, ఎంత అవమానపడ్డా, నూతన పురుషుడు ఇదిగో ఆంతర్య పురుషుడు దినదినము ఎదగాలయ్యా. అలా మమ్మల్ని మేము సరిచేసుకొని దృశ్యమైన వాటిని కాదయ్యా, అదృశ్యమైనది, భూ సంబంధమైనది కాదయ్యా, పర సంబంధమైన వాటి మీదే మనసు ఉంచడానికి గల సహాయమును దయచేస్తారని నమ్ముతూ, ఎంతోమంది భక్తులను మాకు మీరు మాదిరిగా పెట్టారు. వాళ్ళ జీవితాలన్నీ మేము ధ్యానిస్తూ, మీ యందు భయము భక్తి కలిగి బ్రతుకుతూ, మీరున్నటువంటి ఆ మహాలోకాన్ని చేరుకోవటానికి సహాయమును దయచేయండి. ఇదిగో ఆత్మీయ అన్న, మాకు మాటలు అందరించడానికి వచ్చినటువంటి సాంసన్ అన్న జ్ఞాపకం చేసుకోండి. మధ్యాహ్నం అద్భుతంగా క్లాస్ జరగటానికి మీ కృపను తోడుగా ఉంచండి. వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, అందరికి వందనాలండి. మంచిదండి. ఇంతవరకు కూడా తెలుగులో చక్కగా సంఘము ఐక్యత గురించి చెప్పినటువంటి ఈరన్న గారికి మరొకసారి మనందరం కూడా చప్పట్లతో అభినందిద్దామండి. పిల్లరా, ఈ సమయంలో భోజనాలు సిద్ధపడి ఉన్నాయండి. 10 నిమిషాలు వస్తున్నాయి. యవ్వనస్తులైనటువంటి వారు ఒక 5 బయటికి వెళ్ళాలి ప్రార్థన అయిపోయిన తర్వాత. పిల్లరా, మనమందరం కూడా లేచి నిలబడినట్లయితే ఒకసారి మన ఆత్మీయ అన్నయ్య శాంసన్ అన్నయ్య గారు తర్వాత క్లాస్ తీసుకోవాలని దేవునికి మన బాధ్యత చొప్పున మొరపెడదామండి. దేవుని చిత్తం ఎలాగ ఉంటుందో మనమందరం కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మధ్యాహ్నపు కాలానికి తరగతి రావడానికి మనమందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి రావాలని కోరుకున్నాం. పిల్లరా, ఈ సమయంలో ఉన్న మన మధ్యలో ఉన్నటువంటి సార్ గారు, కిషోర్ సార్ గారు, కాక్స్టోన్ ఇచ్చినటువంటి సార్ గారు మనందరం కూడా ప్రార్థనలో నడిపిస్తామని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, భూమి ఆకాశము సృష్టించిన కనతండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున తండ్రి, నీ బిడ్డలందరినీ ఈ యొక్క స్థలంలో చేర్చి నీ మాటలు అందరికీ వినిపించడం కానీ తండ్రి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే మొదటి ప్రసంగంగా కుమారుడు నవీన్, అలాగే రెండవ ప్రసంగంగా పులియరన్న గారు మాట్లాడిన విధానం బట్టి చక్కటి మాటలు బిడ్డలందరికీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అలాగే చిన్నపిల్లల చేత యవనస్తుల చేత కూడా తండ్రి వారి చేత మాట్లాడించి పాటలతో మేము మహింపరుచుకున్నారు, మీకు స్తోత్రాలు. ఎంతో ప్రయాసతో తండ్రి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
యవనస్తులు ముఖ్యంగా తండ్రి నీలో నిలబడాలని, వారు బలవంతుని చేతుల్లో బాణముల వంటి వారు అని, నీ వాక్యం చేత వారి తండ్రి నడతను సరిదిద్దుకోవడానికి నువ్వు ఏర్పాటు చేసిన యొక్క కార్యక్రమాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా తండ్రి నీ కుమారుడు బ్రదర్ శాంసన్ గారు గుంటూరు నుంచి బయలుదేరి బెంగళూరుకి వచ్చినారు. కొద్దిగా తండ్రి జ్వరంతో బాధపడుతున్నారు. నీ బిడ్డను ముట్టండి. ఈ సమయంలో నీ సేవ నిమిత్తం తండ్రి ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి ప్రభావ తండ్రి ప్రయాసపడి రాత్రనక పగలనక అనేక చోట్ల తండ్రి వాడబడుతూ అలసి దేవ తండ్రి ఈ యొక్క బెంగళూరు పట్టణానికి వచ్చినారు. మీరే ఓదార్చండి, అలుపు తీర్చండి, స్వస్థపరచండి దేవ తండ్రి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీ గాయపడిన హస్తంతో తండ్రి నీ కుమారుని ముట్టండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ప్రభా అందరు భోజనాలు చేసిన తర్వాత నీ కుమారుడి చేత మీరు మాట్లాడచ్చండి. ఏలియాక తండ్రి మరలా ఆహారం ఇచ్చి ఇంకా పరిగెట్టవలసిన చాలా దూరం ఉంది అని సిద్ధపాటు చేసినట్టు తండ్రి ఆ బిడ్డను బలపరచండి. నూతన బలంతో తండ్రి మా శక్తి పనిచేయి తండ్రి, మా జ్ఞానం పనిచేయదు. నీ బలంతోనూ నీ శక్తితోనూ మీ ఆత్మతోనూ తండ్రి బిడ్డను బలపరిచి నూతన బలంతో తండ్రి ఇక్కడ నిలబెట్టి నీ బిడ్డలందరితో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం ఉంది, సాయంకాలం సమయం ఉంది ప్రభా, బిడ్డను బలంగా వాడుకోమని, సంపూర్ణ స్వస్థతకి సర్వ శరీరానికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, నీ మాటలతో ధైర్యపరచమని నా చిన్న ప్రార్థన అడుగుతూ సమస్తము బిడ్డలందరికీ ప్రభా ధారాళంగా దయచేస్తూ సమస్తము సమకూడి జరుగులాగా ప్రభా ఈ కార్యక్రమాన్ని మీ మహిమార్థం జరిపించుకోమని, ఎటువంటి ఆటంకాలు కలగకుండా తండ్రి ఈ కార్యక్రమాన్ని సాయంకాలం వరకు తండ్రి ముగింపు వరకు మీరు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదండి. లంచ్ రెడీ అవుతుంది. ఒక 10 నిమిషాలు. యవనస్తులు ప్రియులరా అక్కడ గిన్నెలు దించడానికి ఒకసారి 5-10 మంది బయట నుంచి ఉండండి. వస్తుంది కనుక మీరు వెళ్ళండి. ఇక్కడ డైనింగ్ హాల్లో పెడితే జరుగుతుందండి. జాగ్రత్తగా ప్లేట్లను అదేవిధంగా ఆహారం